హాయ్ అండి. కేరళలోని మున్నార్ 3 డేస్ ప్యాకేజ్ గురించి మీకు ఈ వీడియోలో వివరిస్తానని చెప్పాను కదా. మొదటిగా మేము నెల్లూరులో నైట్ 9 గంటలకి శబరి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాము. తరువాత రోజు 11 గంటలకి ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో దిగాలి. కానీ ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ముందుగానే ఆల్వా స్టేషన్‌లో దిగడం జరిగింది. మేము బుక్ చేసుకున్నటువంటి ప్యాకేజ్‌కి సంబంధించిన రిసార్ట్ వచ్చేసి గ్రేట్ ఎస్కేప్ రిసార్ట్. ఈ గ్రేట్ ఎస్కేప్ రిసార్ట్ వచ్చేసి కొచ్చిన్ నుంచి నియర్లీ 140 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. కొంచెం దూరమే, ఎందుకంటే ఇది చాలా హైయెస్ట్ హిల్ స్టేషన్లో ఉన్నటువంటి రిసార్ట్ అన్నమాట. మేము 3 మంత్స్ ముందే దీన్ని బుక్ చేసుకోవడం జరిగింది. అంటే మార్చిలో బుక్ చేస్తే మాకు మేలో పిల్లలకి హాలిడేస్ కాబట్టి మే నెలకి బుక్ అయినాయి అనమాట. రూమ్స్ కానీ అంతా ప్లాన్ అంతా. అయితే మనం రిసార్ట్కి వచ్చేసాము. రిసార్ట్ ఇది మనకి అలాట్ చేసినటువంటి రూము. నైట్ వచ్చేసరికి ఇక్కడ ఏ రూమ్లోనూ ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ లేవండి. మేము ఫస్ట్లో అయితే ఏంటి డీలక్స్ రూమ్ కదా, అసలు ఏమి ఏసీలు ఫ్యాన్లు లేవే అనుకున్నాం. కానీ 7:30, 8 అయ్యే టైంకే భయంకరమైన చలి, 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందండి. భయంకరమైన చలి. అయితే మనల్ని ఈ రిసార్ట్కి సంబంధించి ఆల్వా స్టేషన్లో మనల్ని పిక్ చేసుకున్న రోజు నుంచి 3 డేస్ అన్ని సైట్ సీయింగ్స్ చూపించిన తర్వాత కొచ్చిన్లో దించేంత వరకు, అంటే 3 నైట్స్ 3 డేస్ కలిపి మార్నింగ్ టిఫిన్ సెక్షన్స్, హౌస్ బోట్, అంటే అలిపిలో మేము హౌస్ బోట్ బుక్ చేసుకోవడంలో దించేంత వరకు మొత్తం ఈ ప్యాకేజ్లోనే వస్తుంది. ఇక్కడైతే మొత్తంగా ఖర్చు వచ్చేసి, అంటే గ్రేటెస్ట్ రిసార్ట్ 2 నైట్స్ ఉన్నాము. అదేవిధంగా హౌస్ బోట్లో 1 నైట్ ఉన్నాము. డే టైం అంతా మనం సైట్ సీయింగ్కి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అయితే మొత్తంగా ఈ సైట్ సీయింగ్ చూపించడానికి టెంపో అంతా వాళ్ళదేను. టెంపో వాళ్ళే మనకి అరేంజ్ చేశారు. ఈ ఖర్చు అంతా కలిపి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది. చాలా తక్కువ ప్యాకేజీ ఇది, ఎందుకంటే మనం చాలా ముందస్తుగా బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంత తక్కువలో వచ్చింది. యాక్చువల్గా అయితే ఈ రిసార్ట్స్లో అయితే ఒక్కొక్క రోజుకే స్టే చేయాలన్నా చాలా ఖర్చు అవుతుందంట. సో మనం తక్కువ ప్యాకేజ్లోనే వెళ్ళాము. కాకపోతే సైట్ సీయింగ్ చూసేటప్పుడు ఏదైనా అడ్వెంచర్స్ ఉన్నా, జీప్ సఫారీస్ అలాంటివి ఏమన్నా ఉంటే చిన్న చిన్న ఖర్చులు అవన్నీ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ప్యాకేజ్ 3 డేస్ ఖర్చు అయితే మాత్రం ఓన్లీ 5,000 పర్ హెడ్ అనమాట. మార్నింగే సన్ రైజ్ చూడాలని చెప్పేసి అందరము అర్లీ మార్నింగే లేచేసాము. అంటే రిసార్ట్ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అందాలైతే చూడాలని. ఒక్కసారి రిసార్ట్ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతి అందాలనైతే మీరు చూడండి.